బాస్ థర్డ్ టీ20లో టీమిండియా అద్భుతమైన మాయ చేసింది. గెలుపు వైపు దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాని ఒక్కసారిగా వెనక్కి నెట్టి సూపర్ విక్టరీ సాధించింది. అవును బాస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ఏల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జరిగిన థర్డ్ టీ20ఏలో టీమిండియా గెలిచి సిరీస్ని 1-1తో సమం చేసింది. ప్రస్తుతం టీమిండియాకి కూడా ఈ సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఒక టైంలో ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ అక్కడి నుండి మన టీమిండియా మ్యాచ్ని మలుపు తిప్పి ఆసీస్ని ఆస్ట్రేలియాలో చిత్తు చేసి పడేసింది. ఇక ఈ మ్యాచ్ గురించి చూస్తే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్స్లో 186 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ టీం నుండి టిమ్ డేవిడ్ అత్యధిక పరుగులు సాధించాడు. చెప్పాలంటే పిచ్చి కొట్టుడు కొట్టాడు. జస్ట్ 38 బంతుల్లోనే 74 రన్స్ దంచిపడేశాడు. అందులో 5 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. తన బ్యాటింగ్కి ఏమాత్రం తగ్గకుండా మార్కస్ స్టోయినిస్ కూడా చెలరేగిపోయాడు. స్టోయినిస్ 39 బంతుల్లోనే 64 రన్స్ బాధేశాడు. ఇందులో 2 సిక్స్లు 8 ఫోర్లు ఉన్నాయి. ఇక చివర్లో మాథ్యూ షాట్ 15 బంతుల్లోనే 26 రన్స్ చేసి ఆసీస్ టీంకి భారీ స్కోర్ అందించాడు. 186 అనేది బిగ్ స్కోర్ కాబట్టి ఆస్ట్రేలియా బ్యాటర్స్ అదరగొట్టారనే చెప్పాలి. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ కెరూరాక్ బౌలింగ్ వేశాడు. తన కమ్బ్యాక్ని ఘనంగా చాటాడు. ఎందుకంటే ఆసీస్తో ఫస్ట్ ఆడిన 2 టీ20ఐస్లో తనకి ప్లేయింగ్ 11లో చోటే దక్కలేదు. అయితే థర్డ్ టీ20ఐలో స్థానం కల్పించారు. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తన పదునైన బంతులతో ఆసీస్ బ్యాటర్స్ని బెంబెలెత్తించి 3 వికెట్స్ కూల్చాడు. వరుణ్ చక్రవర్తి కూడా తన స్పిన్ మాయాజాలంతో వరుస బంతుల్లో 2 వికెట్స్ దక్కించుకున్నాడు. శివం దూబే కూడా 1 వికెట్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక మన టీం ముందు 187 పరుగుల భారీ టార్గెట్, అది ఆస్ట్రేలియా లాంటి టీంతో. అయితే ఈ చేజ్లో మన టీమిండియా స్టార్ట్ అంత గొప్పగా ఏమీ జరగలేదు. టీం స్కోర్ 33 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 61 రన్స్ ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. 76 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ దారి పట్టాడు. అంటే 76 పరుగులకే టాప్ 3 వికెట్స్ కోల్పోయాం. అప్పటికీ ఇంకా మన టీం 101 పరుగుల వెనకబడి ఉంది. ఇక్కడ అనిపించింది బాస్, ఇక మన టీం గెలవడం కష్టమే అని. అయితే 76 పరుగులకే 3 వికెట్స్ కోల్పోయినా మన టాప్ 3 బ్యాటర్స్ చేసింది ఏంటంటే ఆ పరుగులని వేగంగా సాధించగలగడం. అభిషేక్ 16 బంతుల్లోనే 2 సిక్స్లు 2 ఫోర్లతో 25 రన్స్ బాదాడు. గిల్ 12 బంతుల్లో 15 రన్స్ కొట్టి పర్లేదనిపించాడు. అయితే స్కై 11 బంతుల్లోనే 24 రన్స్ దంచి పడేశాడు. దీంతో మన టీం 7.3 ఓవర్స్లోనే 76 రన్స్ సాధించింది. అంటే మనం చేజింగ్లో ఎక్కడా వెనకబడలేదన్నమాట. సూర్య అవుట్ అయ్యాక అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ తిలక్ల మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే 17 రన్స్ కొట్టాక అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యాడు. అయినా తిలక్ క్రీజ్లోనే ఉండి బ్యాట్ని జులిపించాడు. ఇక బ్యాక్ సైడ్ బౌండరీ సాధించాలి అని కొట్టిన షాట్ మిస్ఫర్ అయ్యి బంతి నేరుగా వెళ్లి కీపర్ చేతిలో పడింది. దీంతో 29 రన్స్ చేసిన తిలక్ అవుట్ అయ్యాడు. అయినా కూడా మన బ్యాటర్స్ రన్ రేట్ని ఎక్కడా తగ్గనివ్వలేదు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. యాక్చువల్గా తను ఓ ఆల్రౌండర్, బట్ ఈ మ్యాచ్లో తనకి బౌలింగే ఇవ్వలేదు. కేవలం బ్యాటర్గానే బరిలోకి దించినందుకు 100కి 200% న్యాయం చేశాడు వాషింగ్టన్ సుందర్. తన తుఫాన్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియా బాలర్లపై విరుచుకుపడి బౌండరీల మోత మోగించాడు. వాషింగ్టన్ సుందర్ వీర బాదుడు చూసి ఆస్ట్రేలియా టీం షాక్ అయిపోయింది. మేబీ వాషి ఇలా ఆడతాడని వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సుందర్ రావడంతోనే 6 బాది పరుగుల ఖాతా తెరిచాడు. అక్కడి నుండి మ్యాచ్ మనం గెలిచేంత వరకు తన బ్యాటింగ్లో ఇంటెంట్ అస్సలు తగ్గలేదు. తనకి జితేష్ శర్మ కూడా సూపర్గా తోడు నిలిచాడు. తనకిచ్చిన ఫినిషర్ రోల్ని పర్ఫెక్ట్గా ప్లే చేశాడు. జితేష్ 13 బంతుల్లో 22 రన్స్ బాదితే వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లోనే 49 రన్స్ బాది నాట్అవుట్గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో నిలిచిపోయినా మ్యాచ్నైతే ముందుండి గెలిపించాడు. ఒకవేళ ఈరోజు మ్యాచ్ మనం ఓడిపోయి ఉంటే మనకి సిరీస్ గెలిచే ఛాన్సే ఉండేది కాదు. ఆసీస్ 2-0తో ముందుండేది. మిగిలిన 2 మ్యాచ్లలో 1 మ్యాచ్ గెలిచిన సిరీస్ని ఆసీస్ చేజిక్కించుకునేది. ఇక ఇప్పుడు ఆసీస్కి సిరీస్ గెలిచే ఛాన్స్ ఎంతుందో మనకి అంతే ఉంది. మిగిలిన 2 మ్యాచ్లు ఎవరు గెలిస్తే సిరీస్ వారిదే. మరి ఈ 2 మ్యాచ్ల్లో కూడా మన వాళ్ళు ఈరోజు లాంటి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సిరీస్ని చేజిక్కించుకుంటారా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్. ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.